ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. ఈరోజు వాక్య భాగము చదువుకుందాము. యోహాను సువార్త 13వ అధ్యాయము 35వ వచనము. మీరు ఒకని ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురనెను. By this shall all men know that ye are my disciples, if ye have love one to another. చదవబడిన వాక్యాన్ని బట్టి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. As Christians, we have no unique identifying marks, jewelry or manner of dress that set us apart as God's people. క్రైస్తవులుగా, దేవుని ప్రజలుగా మనల్ని ఇతరులు గుర్తించేందుకు ప్రత్యేకమైన గుర్తులు, నగలు లేదా వస్త్రధారణ ఏవీ మనకు లేవు. Jesus instructs us to let love be our identification badge. ప్రేమను మన గుర్తింపు బ్యాడ్జ్గా ఉండనివ్వమని యేసు మనకు ఆదేశించాడు. ఇతరులు మనలో ప్రభుని చూడాలంటే ఆయన ప్రేమను మనము ధరించుకున్న వారముగా ఉండాలి. When people look at a community of Christians, they ought to see people that are fully committed to loving, serving and caring for each other with a love గ్రేటర్ దాన్ ఎనీథింగ్ ఫౌండ్ ఆన్ ఎర్త్. ప్రజలు క్రైస్తవుల సంఘాన్ని చూసినప్పుడు భూమిపై కనిపించే అన్నిటికంటే గొప్ప ప్రేమతో ఒకరినొకరు ప్రేమించేవారిగా, సేవ చేసేవారిగా మరియు ఇతరులపై శ్రద్ధ వహించే విషయంలో పూర్తిగా కట్టుబడి ఉన్న వ్యక్తులనుగా వారు మనల్ని చూడాలి. లెట్ us remember our Father's love and let it motivate our thoughts, words and our actions. మన తండ్రి ప్రేమను స్మరించుకోవడం ద్వారా మన ఆలోచనలను, మాటలను మరియు క్రియలను ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా మనం ఒకరి ఎడల ఒకరం ప్రేమ కలిగి ఉండటం ద్వారా ప్రభు శిష్యులుగా ఉండగలము. అట్టి కృప ప్రభువు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ గ్రేట్ లవ్. ప్రభువా, మీ మహోన్నతమైన ప్రేమకై ధన్యవాదాలు. I ask that you would fill each of us, your children, so that we may overflow with your love as we build one another up. దేవా, మీ పిల్లలమైన మాలో ప్రతి ఒక్కరిని మీ ప్రేమతో నింపమని కోరుకుంటున్నాను. తద్వారా మేము ప్రేమలో ఒకరినొకరు బలపరుచుకోగలుగుతాము. We pray, Lord, that your love would flow so freely among us that it testifies to your presence in each of our hearts and in the midst of our community. ప్రభువా, నీ ప్రేమ మా మధ్య చాలా ధారాళంగా నిండాలని మేము ప్రార్థిస్తున్నాము. అది మా ప్రతి హృదయంలో మరియు మా సంఘం మధ్యలో మీ ఉనికిని తెలియజేసేలా మీ ప్రేమతో మమ్మల్ని నింపండి. ఇన్ జీసస్ నేమ్ ఆమేన్. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.